ఒకేసారి ఏఎల్పి రాశాను, గ్రూప్ బి రాశాను, జేఈ రాశాను. సో ఆ 2 కూడా సెలెక్ట్ అయ్యాను. సో నాకు ఇది వచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా వేరే చదివి వెళ్దాం ఉంటున్నాను, కానీ ఇక్కడ అసలు టైం ఏమి ఉండట్లేదు. రైట్, ఇక ఇదే మన జీవితం అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి సో నాకు ఎవరైతే సహాయం చేశారో సో నేను కూడా ఇప్పుడు నేను ఒక ఉద్యోగం వచ్చింది తినేసి నేను నా పిల్లలు నేను అనుకుంటే సో వాళ్ళు చేసిన దానికి ఏం ఉపయోగం? రైట్, నేను కూడా సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలన్న ఉద్దేశం. సో ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ఏమంటారు, బాగా హార్డ్ వర్క్ చేసి, ఎందుకంటే మీరందరూ చెప్పారు కదా ఐటీఐ ఎవరు చదువుతారు జనరల్గా? బాగా బీరో అయిన మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఐటీఐ చదువుతారు. కొంచెం ఇంటికాడ పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఇంటికాడ పరిస్థితుల్ని మనసులో దృష్టిలో పెట్టుకోండి. మీ నాన్నగారి కష్టాన్ని, మీ అమ్మగారి కష్టాన్ని వాటిని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్, సినిమా మెయిన్ గా చెప్పేది దేవుళ్ళ కోసం కొట్టుకోవద్దండి. 1, హీరోల కోసం కొట్టుకోవద్దు. 2, రాజకీయ నాయకుల కోసం కొట్టుకోవద్దు. 3, వీళ్ళ వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. అభిమానం ఉంచుకోండి. నేను అనేది ఏంటి, అభిమానం ఉంచుకోండి. ఆ అభిమానం తలకెక్కించుకొని మీ పక్కన ఎవరైతే ఉన్నారో స్నేహాన్ని, బంధుత్వాన్ని పోగొట్టుకోవద్దండి. వాళ్ళు ఎవ్వరికి ఏమీ చేయరు. అభిమానం ఉంటే సినిమా చూసిరండి, ఓటేయండి. రైట్, మనసులో పెట్టుకోండి. కానీ వాళ్ళ కోసం మీ పక్క వాళ్ళతో గొడవలు పడి మనశ్శాంతిని దూరం చేసుకుని మీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో చెడగొట్టుకోవద్దు. అది మీకే లాస్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా మీ హీరోలు ఎవరంటే మీ తల్లిదండ్రులే. మనసులో మనసులో పెట్టుకోండి అన్నమాట. మీ తల్లిదండ్రులే మీ హీరోలు. మీరు వేసుకున్న బట్టలు కానీ, మీరు తినే తిండి కానీ, అదంతా కూడా వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ చెమట. వాళ్ళతో పాటు మీరు ఎప్పుడన్నా పనికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టపడుతున్నది మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. సినిమాలకి, షికార్లకి వెళ్ళండి, కానీ మన పరిస్థితులు ఏంటన్నది మీకు మీరే ఆలోచించుకోండి. దాన్ని బట్టి ముందుకెళ్ళండి. రైట్, ఇప్పుడు